హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి సార్, లైవ్ మార్కెట్ మీరు చూస్తే యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ షాక్ ఇస్తూ ఉంది. మరి డౌ జోన్స్ కనుక ఈ నైట్కి పడితే రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఒకవేళ డౌ జోన్స్ ఫాల్ డౌన్ అనేది కంటిన్యూ అవ్వకుండా పైకి వెళ్ళిపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సెబీ న్యూ రూల్స్ రాబోతున్నాయి కదా, వీటితో ఏంజల్ 1 జెరోదా డ్రాప్ అయిపోతున్నాయా? వాటి మీద వాటి బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుందా? ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది నిఫ్టీ చూస్తే 26Kకి కిసిస్తూ ఉంది. మరి ఇది నిలబడుతుందా? 26 అబవ్ ఏం జరగబోతుంది? ఆసక్తికరమైన విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని స్టడీ చేద్దాం. అలాగే డెల్టా కార్ప్లో 10% దాకా ఇంట్రాడేలో ర్యాలీ వచ్చింది. దానికి కారణాలు ఏంటి? ఫర్దర్గా డెల్టా కార్ప్లో ఏదైనా స్టడీ వ్యూ తీసుకోవచ్చా? ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా చూడొచ్చా? ఆ విషయాల గురించి చూద్దాం. టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వీటి యొక్క అప్డేట్ ఏంటి? ఆ మెటల్ స్టాక్స్ గురించి చూద్దాం. డాబర్కి సంబంధించిన అప్డేట్ ఉంది. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టార్గెట్ అప్డేట్ ఉంది. ఎంసీఎక్స్కి సంబంధించిన కీ న్యూస్ అప్డేట్ ఉంది. ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు చూస్తే వెనక్కి వెళ్ళి లేదా అప్కమింగ్ వీడియోస్ ఓపిక్గా వెయిట్ చేసి చూసినా నచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఆల్రెడీ లాస్ట్ నైటే మనం యుఎస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి డౌ జోన్స్ యొక్క లైవ్ చార్ట్ ఏంటో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. 0.50% కరెక్ట్ అయింది. అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 9-10 అవుతుంది కదా, అది మీరు చూసేటప్పటికి వేరియేషన్ కొంచెం పైకి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంకా డిప్ కొట్టి ఉండొచ్చు. అది కాదనమాట, ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మరి లెవెల్ ఏం చెప్తుంది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ డిప్ మనం ఊహించింది. ఎందుకనంటే ఫెడ్ రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఓవరాల్గా పైకే వెళ్ళింది, కానీ అగ్రెసివ్గా పైకి వెళ్ళడం కుదరదు స్టాక్ మార్కెట్కి డైలీ. మీరు చూసుంటే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ 2-3 డేస్, ఈ 4 డేస్ అంటే ఎస్పెషల్లీ ఫెడ్ మీట్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడర్స్ చేసిన వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద చిరాకు దొబ్బు ఉంటుంది. అది కిందకి వెళ్ళక పైకి వెళ్ళక పెద్ద మూమెంట్. అంటే ఎప్పుడైనా సరే ట్రేడర్ దేన్ని ఎంజాయ్ చేస్తాడంటే కిందకో పైకో ఒక మూమెంట్ అనేది గట్టిగా ఉంటే ఎంజాయ్ చేస్తాడు, అంతే కదా. అంతేగాని నూతిలో కప్పలాగా ఏంటంటే అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటే ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ చూపించరు. అర్థమవుతుందా? వీడియో అంటే ఈ రెగ్యులర్గా లైవ్ మార్కెట్ని వాచ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలగలేదు. ఎందుకనంటే చాపీగా ఉంటుందని మనకు తెలుసు, ఏదన్నా ఉన్న గ్యాప్ అప్పే. అంతేగాని ఏంటంటే ట్రెండీ మూవ్స్, పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ కానీ పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ కానీ అట్లాంటివి పడితే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ట్రేడర్కి బెనిఫిట్ అవుతుంది. అట్లాంటివి ఏమీ ఉండవని మనకు అర్థమైంది ఆల్రెడీ. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము లాస్ట్ నైట్ వీడియో చూసిన వాళ్ళకి. కక్కలేక మింగుతారు, మింగలేక కక్కుతారు. అంటే పైకి అగ్రెసివ్గా వెళ్ళడానికి గుడ్ న్యూస్లే ఉన్నాయి, కానీ అందరికీ తెలిసిన గుడ్ న్యూస్లే కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి అని అంటే ఎవరో ఒకళ్ళు సెల్ చేసే థింగ్ ఉండాలి కదా. మనకి ఫెడ్ న్యూస్ తర్వాత ఏం బ్యాడ్ న్యూస్ లేదు. ఫెడ్ న్యూస్ అనేది అగ్రెసివ్గా గుడ్ న్యూసే. కమింగ్ డేస్లో కూడా రేట్ కట్స్ అనేవి మంచి న్యూస్లే కదా. కాబట్టి ఎవ్రీ రీటైల్ వాంట్స్ టు బై, ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో వాంట్స్ టు బై. ఒకళ్ళు బై, ఇంకొకళ్ళు సెల్ చేస్తేనే మార్కెట్ ముందుకో వెనకో కదులుతుంది. ఇద్దరు బై మోడ్లో ఉంటే ఏంటంటే మార్కెట్ ముందుకు వెళ్ళదు. పడవలో అందరూ వైపు కూర్చోండి, బోల్తా కొడుతుంది. అట్లాగే ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు పైకి వెళ్ళలేక, అంటే వాళ్ళు బై చేయడానికి ప్రాపర్ సెల్ ఆర్డర్స్ దొరక్క వాళ్ళు ఏం చేస్తారంటే కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కదా కష్టపడి, వాటిల్లో కొన్ని ఆర్డర్స్ని ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఇలా ఒక 10,000 క్వాంటిటీ కొంటే ఒక ఏంటంటే ఒక 1,000-2,000 క్వాంటిటీ ఇలా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగే కానీ సెల్ ఆఫ్ కాదు. యుఎస్ మార్కెట్లో ప్రాబ్లం ఏం లేదు. లాజిక్ ఆల్రెడీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి,
ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా మార్క్ చేశాను చూడండి యూఎస్ మార్కెట్లో. చూడండి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్కి సంబంధించి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరగా మార్క్ చేశాను. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఉంది అని అంటే నెక్స్ట్ డే క్యాండిల్ యొక్క టేల్ దాకా మనకి బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ లేడని అర్థం, అంతే కదా. నెక్స్ట్ డే ఓపెనింగ్ హయ్యర్ లెవెల్ ఓపెన్ అయిందంటే బయర్లు సెల్లర్లు మ్యాచ్ అయ్యే దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. అంటే సో ప్రీవియస్ అంటే ఈ రెడ్ క్యాండిల్ నుంచి మనకి గ్రీన్ క్యాండిల్ దాకా బయర్ ఉన్నాడు కానీ ఈ స్పేస్లో సెల్లర్ లేడు, అవైలబిలిటీ లేడు ఆ రోజు. సో ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడు ఆ ఏరియాకి రాలేదు, అర్థమవుతుందా. సో మనకి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ కన్నా కింద మనకి బై ఏరియా అనమాట. మీరు చూడండి లైవ్ మార్కెట్లో ఒకవేళ బహుశా మీరు వీడియో చూసేటప్పటికి ఈ మనకి ఇప్పుడు ఎంత ఈ మార్క్ చేసినంత వాల్యూ 41,821. సో మీరు చూడండి కరెక్ట్గా నేను మార్క్ చేసిన వాల్యూ 41,810 సంథింగ్. సో ఒకవేళ ఈ 41,820 కింద కనుక దిగిందనుకోండి, సో ఈ 41,455 ఈ 41,820 ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే బై ఆర్డర్స్ ఉంటాయి. సో ఎప్పుడు రిలీజ్ చేసిన ఆర్డర్స్ అంటే ఈ గ్యాప్ అప్ ఉందే ఆ రోజు రిలీజ్ చేసిన ఆర్డర్స్ కాబట్టి. సో మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడ ఎగబడి స్పీడ్గా డిప్ అయినా ఈ 41,827 కిందకు వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే మీరు 5 minutes క్యాండిల్స్ పెట్టి చూస్తే ఏంటంటే యూ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రాడే బయింగ్. అట్లీస్ట్ 5 minutesలో ఏంటంటే టెంపరీ బౌన్స్ అనేది ఇస్తుందన్నమాట, అదనమాట. సో కాబట్టి సో ఇదన్నమాట ఏరియా. యూఎస్ మార్కెట్లో ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఇది, దిస్ ఈజ్ ద ఏరియా. సో ఆల్రెడీ ఎస్టర్డే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఏ ఏరియా ఈ పర్టికులర్ ఏరియాలో హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి, దిస్ ఈజ్ ద ఏరియా. సో ఈ పర్టికులర్ ఏరియాలో హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి, అంతే కదా. గ్యాప్ అప్ అయింది అని అంటే ఇక్కడ నుంచి ఆ గ్రీన్ క్యాండిల్ టేల్ దాకా బై ఆర్డర్స్ ఉన్నట్లే. చూడండి ఎక్కడ దాకా నేను క్లియర్గా మార్క్ చేసి చూపిస్తాను. గ్యాప్ అప్ అయిందంటే ఆ నెక్స్ట్ క్యాండిల్ టేల్ దాకా, ఇక్కడ నుంచి టేల్ దాకా, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే ఈ జోన్లోకి వస్తుందో, ఈ నేను ఆరెంజ్ కలర్ లైన్ మార్క్ చేశాను కదా, ఎప్పుడైతే ఈ కరెంట్ ప్రైస్ ఈ జోన్లోకి వస్తుందో బయింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ జోన్లో హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా అయితే కనుక కింద ఏరియా, ఎందుకంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా కాబట్టి అది. సో అదనమాట. కాబట్టి యూఎస్ మార్కెట్లు మీరు చూడొచ్చు ఈ జోన్లోకి వచ్చినాక, ఎస్పెషల్లీ నేను మార్క్ చేసిన ఈ గ్రీన్ జోన్లోకి ఏరియాలోకి వస్తే కనుక సో మనకేంటంటే అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీ బౌన్స్ కానీ, అది మనం ఏదన్నా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టడీ చేయాలంటే అక్కడ అనమాట, అది కదా. చూడండి సార్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో యూఎస్ మార్కెట్లో అంటే డౌ జోన్స్ డిప్ ఉంది కానీ నాస్డాక్లో ఏం డిప్ లేదు అట్ ప్రెజెంట్ నేను వీడియో చేసేటప్పటికి. సో నాస్డాక్ డిప్ అయినా డౌ జోన్స్ డిప్ అయినా మనం చూడాల్సింది ఏంటంటే యూఎస్ మార్కెట్లో రెడ్లో క్లోజ్ అయ్యాయా గ్రీన్లో క్లోజ్ అయ్యాయా, దానికన్నా మించి రేపు చూడాల్సింది ఏంటంటే డౌ జోన్స్ ఫ్యూచర్ ఎట్లా ఉంది. డౌ జోన్స్ ఫ్యూచర్ లైవ్ కదా, రేపు మన మార్కెట్ ఓపెన్ అయినా కూడా అది లైవ్లో ఉంటుంది డౌ జోన్స్ ఫ్యూచర్స్. అందువల్ల ఏంటంటే చాలామంది లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్ని బట్టి ఓన్లీ మార్కెట్లో డైరెక్షన్ తెలుసుకుందామని ట్రై చేస్తారు. కాదు, మనం డౌ జోన్స్ ఫ్యూచర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది లైవ్ రేపు పొద్దున, అది ఇంపార్టెంట్. ఈ క్లోజింగ్ కన్నా కూడా డౌ జోన్స్ ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. చూడండి సార్, నార్మల్గా ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల ఏదైనా డిప్ వస్తే మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఈ 25,786 25,669 మీకు ఆల్రెడీ వివరించాను ఇది ఎలా డ్రా చేశానో కూడా. చూడండి సార్, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ డే గ్యాప్ అప్తో ర్యాలీ అయింది. సో అంటే నేను సుమారుగా ఏంటంటే చూడండి ఈ టేల్ దాకా తీసుకుంటున్నాను, ఇదంతా కూడా బై ఆర్డర్సే. కాబట్టి ఆ జోన్లో నేను షింక్ చేసి కుదించాను జోన్, అంతే. క్లోజింగ్ ఏరియా దగ్గరలోకి తీసుకున్నాను, ఎందుకంటే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి గ్లోబల్ క్యూస్ వల్ల కనుక ఏదైనా డిప్ వస్తే ఈ ఏరియాలో షార్ట్ సేల్ చేయొద్దు, ఓకేనా. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ వస్తుందా లేదా అనేది మనం ఇంట్రాడేలో చూడాలి. కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సిన ఏరియా ఏంటిది 25,791 25,669 అదనమాట మనం అబ్జర్వ్ చేయాలి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇస్తానన్నమాట. సో నా వ్యూ అనేది మీరు స్టడీ వ్యూ నేర్చుకోవడం కోసం ఇస్తానన్నమాట, అదనమాట. కాబట్టి గ్యాప్స్ అప్ ఉంటే మీనింగ్ అది. ఈ గ్యాప్స్ అప్ ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ నుంచి హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ ఆ ఏరియాలో సెల్లర్ అవైలబిలిటీ లేడు, అందుకే మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్లో మళ్ళీ ఆ ఏరియాలోకి వస్తుందో అక్కడ ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉంటాయి, కాబట్టి దాని యొక్క స్ట్రెంత్ని మనం ఏంటంటే లైవ్ మార్కెట్లో టెస్ట్ చేస్తాం. స్ట్రెంత్ సరిపోతుంది ఒక్కోసారి సరిపోదు.
కాబట్టి ఎప్పుడైతే ప్రైస్ రీవిజిట్ చేస్తుందో ఇట్లాంటి ఏరియాలో మనం ఏంటంటే టెస్ట్ చేయాలి. అదనమాట నిఫ్టీ యొక్క స్టోరీ. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ డెల్టా కార్ప్ అలాగే జెరోదా ఏంజల్ వీటి గురించి మాట్లాడుకోవాలి. సో మాట్లాడుకునే ముందు లాస్ట్ నైట్ మీకు చెప్పాను, నేను రీసెంట్గా ఏంటంటే మ్యాక్స్ లైఫ్ యొక్క ఇన్సూరెన్సు నేను తీసుకున్నాను. సో చాలా ప్రొడక్ట్స్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి చూసిన తర్వాత ఇది నేను ఈ ప్రోడక్ట్ బాగుందని, అలాగేనంటే ఈ మ్యాక్స్ లైఫ్ నేను ఇన్సూరెన్స్ని నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను కాబట్టి మీకు సజెషన్ అనేది చెప్తున్నాను అనమాట. మనం చూస్తే కనుక ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ మనం కట్టేటప్పుడు ఏంటంటే క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీకి వెళ్ళాలి, అంతేగాని ప్రీమియం తక్కువ ఉంది అనేది వెళ్ళకూడదు అనమాట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏంటంటే 99.65% క్లెయిమ్ రేషియో ఉంది వీళ్ళకి, అర్థమవుతుందా అది. సో కాబట్టి దాన్ని నేను ప్రిఫర్ చేశాను, ఆ లింక్ ప్రొవైడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, 12% డిస్కౌంట్. అలాగే ఏంటంటే మన అండర్లో ఉంటారు మీరు కనుక ఈ కోడ్ ఏజెంట్ కోడ్ దగ్గర ఏంటంటే ఈ మన కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి ఇలా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు కదా, ఏజెంట్ కోడ్ దగ్గర ఇది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ప్లేస్ చేసిన ప్రొడక్ట్ ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే జనరల్గా నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే బెనిఫిట్ అది, ఎందుకంటే ఇన్సూరెన్స్ యొక్క పర్పస్ వేరు కదా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు కదా అది. సో రిస్క్ జరిగితే ఏంటి అనే పరిస్థితి కదా, కాబట్టి ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే పెట్టాను. నేను కూడా ఏంటంటే అదే తీసుకున్నాను. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలన్నా, సో అంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంకి తేడా ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే మీరు కట్టేటప్పుడే ప్రీమియం ఎక్కువ కట్టాలి. సో అది నేను పెద్దగా సజెస్ట్ చేయను. ఓకే, మీకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలన్నా ఓకే, నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు యాన్యువల్ ఇన్కమ్ అవన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉంటే సో మీ ఎలిజిబిలిటీకి తగ్గట్టుగా సమ్ ఎష్యూరెన్స్ ఎట్లాగా 1 crore 2 crores కానీ అదే చూపించేస్తుంది అనమాట. సో ఈ ప్రొడక్ట్ బాగుంటుంది, నేను వ్యక్తిగతంగా తీసుకునే సజెస్ట్ చేస్తాను, ఈ పడితే ఈ సజెస్ట్ చేయను, మీ అందరికీ తెలుసు అనమాట. అట్లాగే మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, ఏమీ తెలియదు అసలు ఇన్సూరెన్స్ గురించి అన్నా కూడా సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో టైం చూసుకొని కాల్ చేస్తారు. మీరు ఒక్కసారి ఈ నెంబర్కి హాయ్ ఐ నీడ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి మీరు మెసేజ్ పెడితే, వాట్సాప్లో మెసేజ్ పెడితే మా టీం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట అది. సో ఒకసారి మీకు అయిన నచ్చి ఫైనలైజ్ అయిన తర్వాత మీరు ప్రీమియం చేసేటప్పుడు మీరు ఏదైనా క్వెరీ ఉన్నా కూడా ఫైనల్గా నేను కూడా ఒకసారి కాన్ఫరెన్స్ కాల్లో మీతో మాట్లాడతానమాట. వన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్లోకి యాడ్ చేస్తాను. మీకు అవసరం ఉంటేనే రండి, తీసుకోండి. మీకు అవసరం ఉంది అనుకుంటేనే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ ఏదైనా అవసరం ఉంది అనుకుంటేనే తీసుకోండి. ఇన్సూరెన్స్ పాలసీ లేదు, మీరు తీసుకోవాలని ప్లాన్లో ఉన్నారు, అవసరం అనుకుంటే తీసుకోండి, ఫోర్స్ఫుల్ ఏమీ కాదు. అట్లాగే ఏంటంటే మీరు తీసుకుంటే మన టీం ద్వారా చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే గ్రూప్లోకి యాడ్ చేస్తాను, స్పెషల్ గ్రూప్లోకి. మామూలుగా డీమ్యాట్ గ్రూప్ వాళ్ళు ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ట్రేడింగ్ స్టడీ వ్యూస్ అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్లు ఉంటాయో అవి మీరు కూడా అటెండ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకొని ఎంటర్ చేసి ఫైనల్గా చేస్తారో దాని తర్వాత నన్ను మెసేజ్ చేస్తారు కదా మా టీం నెంబర్కి, వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఏంటంటే అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడతాను అనమాట, అది కథ. కాబట్టి ఏదైనా క్వెరీ ఉంటే వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా అండర్స్టాండింగ్ ఉంటే మీరు దీని ద్వారా వెళ్ళినా కూడా మా టీంకే వెళ్తాయి ఫర్దర్గా మీ డీటెయిల్స్, వాళ్ళు మీతో కాంటాక్ట్ చేసి మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అది కథ. సో లేదు మీకు ఏదైనా బ్రాంచెస్కి వెళ్ళాలన్నా, మ్యాక్స్ లైఫ్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలన్నా ఒక్కసారి కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం వాళ్ళు పలానా మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్కి వెళ్తే కనుక మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కావాలన్నా డైరెక్ట్గా కూడా అరేంజ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే డాబర్కి సంబంధించి సో యూబీఎస్ వాళ్ళు ఏంటంటే డౌన్ గ్రేడ్ టు న్యూట్రల్, అంటే న్యూట్రల్కి డౌన్ గ్రేడ్ చేశారు. ఇంతకుముందు బై అని చెప్పి ఇప్పుడేమో న్యూట్రల్కి డౌన్ గ్రేడ్ చేశారు. అలాగే టార్గెట్ ప్రైజ్ని మాత్రం ఏంటంటే హైక్ చేశారనమాట 700 అని చెప్పేసి. సో వాల్యుయేషన్ అని, అలాగే రిస్క్ టు బెవరేజ్ సేల్స్ గ్రోత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు పాయింటర్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు సో ఎంసీఎక్స్ గురించి చెప్తున్నారు. అండర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ 2950. ఎందుకనంటే ట్రాన్సాక్షన్ ఫీ అనేది రీసెంట్గా సెబీ రివైజ్ చేసింది కదా, సో ఇది అప్లై అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ పడుతుంది ఎంసీఎక్స్కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు టార్గెట్ ప్రైస్ని తగ్గిస్తా అండర్ వెయిట్ ఇచ్చారనమాట. అది ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ అంటే ఏంటి, ఈక్వల్ వెయిట్ అంటే ఏంటి అని అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే తక్కువ పర్ఫామ్ చేస్తుంది అనే అర్థం అనమాట. అండర్ వెయిట్ అంటే, ఓవర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది అని, అంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని.
లేదా కొన్నిసార్లు ఏంటంటే సెక్టార్లో ఉన్న కంపెనీస్తో కంపేర్ చేస్తే తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ ఇండెక్స్తో కంపేర్ చేస్తే తక్కువగా పర్ఫామ్ చేస్తుంది అని అండర్ వెయిట్ ఇస్తున్నారు అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్ఎస్బిసి వాళ్ళు సో హెచ్డిఎఫ్సి యొక్క టార్గెట్ని 1768 నుంచి 2010 అంటే 2010కి టార్గెట్ ప్రైజ్ని పెంచారనమాట బై అని చెప్పి. అర్థమవుతుందా? సో ర్యాలీ అయిన తర్వాత ఇలాంటివే చెప్తూ ఉంటారు, డిప్ అయితేనేమో వేరే చెప్తూ ఉంటారు. సో సహజ వాళ్ళు ఈ ఈ నెంబర్స్ కాదు వాళ్ళు మనం చూడాల్సింది, ఆ పాయింటర్స్ ఏం చెప్తున్నారనేది చూడండి, ఎలా ఎవాల్యూట్ చేస్తున్నారనేది చూడండి, అవి బెనిఫిట్ అవుతాయి. ఈ టార్గెట్ ప్రైజ్లు వాళ్ళు అనుకున్నట్లు వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ పాయింటర్స్ చూస్తే అంటే మనకి అసలు ఏ పాయింట్స్ చూస్తున్నారు, ఏ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ కంపెనీస్కి గ్రోత్కి అనేది మనకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే డెల్టా కార్ప్ ఇంట్రాడేలో 10% దాకా ర్యాలీ అయింది. సో డెల్టా కార్ప్ ఏంటంటే డీమర్జింగ్ చేస్తుంది అనమాట, హాస్పిటాలిటీ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ని డీమర్జింగ్ చేస్తుంది. సో డీమర్జింగ్ చేసి న్యూ కంపెనీ పేరు ఏంటంటే ఆ డీమర్జ్ అయిన ఎంటిటీకి డెల్టా పెన్లాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో అని పేరు పెడుతున్నారు. సో డెల్టా పెన్లాండ్. సో ఇవి ఆల్రెడీ ఎవరికైతే షేర్ హోల్డర్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక్కొక్క షేర్ అది కూడా అలాట్ అయిపోతుంది అనమాట. సో డెల్టా కార్ప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూస్ గతంలో మీకు చాలాసార్లు మన ఛానల్లో ఇచ్చాను, భవిష్యత్తులో కూడా డెల్టా కార్ప్కి సంబంధించిన నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా స్టీల్, జిందాల్ స్టీల్కి సంబంధించి సో మెటల్ స్టాక్స్లో వరుసగా 2 days ర్యాలీ చూసుంటారు మీరు. చైనాకి సంబంధించి న్యూస్ అప్డేట్ అనమాట. రేపటి వీడియోలో నేను క్లియర్ కట్గా దాని గురించి మాట్లాడతాను. సో వరుసగా టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రాడేలో మనకి ర్యాలీస్ కనిపిస్తూ ఉన్నాయి. మెటల్ స్టాక్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. చైనాకు వచ్చిన న్యూస్ అప్డేట్తో ఈ మెటల్స్కి సపోర్టింగ్ న్యూస్ అయింది అది. సో అందువల్ల ర్యాలీస్ అయ్యాయని చెప్పి చెప్పచ్చు. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో జెరోదాకి సంబంధించి చూడండి, సో ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి సో రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది, మార్జిన్ పెరిగింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 20తో కంపేర్ చేస్తే మంచిగా గ్రో అయ్యారు. కాకపోతే సెబీ న్యూ రూల్స్ తేబోతుంది కదా, సెబీ కనుక విపరీతంగా మార్జిన్లు కనుక పెంచితే సో ఇప్పుడు F&O ట్రేడ్ చేస్తున్న వాళ్ళలో 50% దాకా ఏంటంటే ట్రేడింగ్ ఆపేస్తారు అనేది సో అంచనా. అర్థమవుతుందా? ఓవరాల్గా ఏంటంటే తను ఏం చెప్తున్నారంటే రెవెన్యూ డ్రాప్ అనేది 30-50% ఉండొచ్చు అని. సెబీ న్యూ రూల్స్ కనుక పెడితే కనుక ఇంకా ఎక్కువే డ్రాప్ అవ్వచ్చు అని నా అంచనా. ఎందుకంటే 50 lakhs 1 crore అంత పెద్ద క్యాపిటల్స్తో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రమే డెరివేటివ్స్ చేయగలరు. ఎక్కువ మంది డెరివేటివ్స్తోనే చేస్తుంటారు కాబట్టి, అంత లార్జ్ క్యాపిటల్స్తో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది బ్రోకింగ్ అకౌంట్స్ మీద పడుతుంది. జెరోదా లైక్ ఏంజల్ జెరోదా ఇట్లాంటి వాటి మీద పడుతుంది. కాబట్టి ఏంజల్ డిప్ అయింది కదా అని చెప్పి కొనుక్కుందాం అనేవాళ్ళు ఇలాంటి పాయింట్స్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోమని చెప్తాను. బై సేల్ రికమెండేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవ్వడం అనేది జరగదు. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ మీకు పనికొస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. చూడండి సార్, వీడియోలో చెప్పే అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో మనం ఆల్రెడీ డైలీ చెప్తున్నాం కదా, బ్రాడ్ వ్యూ అప్ ఉంది. సో నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. బ్రాడ్ వ్యూ అప్ అంటే పైకి వెళ్ళాలని చూస్తుంది మార్కెట్ కూడా. ర్యాపిడ్గా పైకి వెళ్ళటం అనేది కష్టం, ఎందుకంటే సెల్ ఆర్డర్స్ ఐడెంటిఫై చేయడం కష్టం కదా. చూడండి, వాళ్ళ డిప్ వచ్చింది కాబట్టి కొద్దిగా గొప్ప పీపుల్ సెల్ ఆఫ్ చేసి ఉంటారు, అందువల్ల దే ఆర్ ఏబుల్ టు బై అండ్ ఏబుల్ టు మూవ్ అప్, అంతే కదా. రేపు గ్యాప్ అప్ ఉందనుకోండి, అలా వెళ్ళదు. అర్థమవుతుంది? ఎందుకంటే అన్ని థింగ్స్లో పాజిటివ్ అయినప్పుడు ఏంటంటే మార్కెట్లో డైరెక్షన్ ఓకే, కానీ మార్కెట్ ముందుకి ఎడాపెడా అనేది పైకి వెళ్ళడం అనేది సాధ్యం కాదనమాట. ఎందుకంటే అందరిలో ఒకవైపు ఉంటారు కదా ఎక్కువ మంది. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళల్లో రేపొద్దున గ్యాప్ అప్ అయితే సో ఎంతమంది సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది ఉంటారు రెడీగా సెల్ కొట్టడానికి? ఉండరు కదా. కాబట్టి ఎక్కువ మంది బై మోడ్లో ఉన్నారు కాబట్టి గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా బై చేయాలంటే చేయలేరు, ఒకళ్ళు సెల్లు ఒకళ్ళు బయ్యే. కాబట్టి అందుకని సో కాస్త మనకి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే బాగుండు, వస్తుంది అని ఎప్పుడు సెల్ చేయొద్దు. మీకు డిప్ అవుతున్నా కానీ ఎట్లాంటి మార్కెట్లో సెల్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు, ఎందుకంటే సడన్ స్పైక్ అవుతాయి. ఎందుకంటే సో దే ఆర్ అగ్రెసివ్ టు మూవ్ ద మార్కెట్ టువార్డ్స్ అప్. వాళ్ళకి పైకి మూవ్ చేయడానికి ఆర్డర్లు దొరక్క ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అంటే గతి లేక వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, అంతేగాని వాళ్ళకి కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు. 1-2 days ఏదైనా మార్కెట్లో రెడ్ వచ్చినా కూడా మీరు పొరపాటున సెల్ చేశారంటే మొసలి తలకాయలో ఏంటంటే మనం కాళ్ళు పెట్టినట్టే, కాళ్ళు కాదు మనం అంతా దూరినట్టే దాంట్లో. సో ఇలాంటి మార్కెట్లో కనుక షార్ట్ సెల్ చేస్తే
కాబట్టి మనం డిప్ కోసం వెయిట్ చేయాలి. పడితే మనం ఇలాంటి ఏరియాస్‌లో క్యాచ్ చేయడానికి మనం చూడాలనమాట. ఇది లెవెలు. అదనమాట బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. సో, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో, రేపు ఆఫ్టర్‌నూన్ మిరాకిల్‌లో వీడియో చేస్తాను. రేపు ఆఫ్టర్‌నూన్ మిరాకిల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. రేపు లైవ్ మార్కెట్‌లో ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే గనుక అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా మీకు స్టడీ వ్యూ ప్రెజెంట్ చేస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఎక్కడిదాకా వీడియో చూసారంటే నచ్చుంటుంది, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మీరు ఇక్కడిదాకా చూసారంటే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.